ఎన్నో అవమానాలు పడి మన రాష్ట్రంలో ఈ ఆర్థిక వ్యవస్థ బాలేని పరిస్థితులలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా మీకు రాజధాని ఎక్కడుందంటే చెప్పలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అట్లా కర్ణాటకకు బెంగళూరు కానీ, తమిళనాడుకు చెన్నై కానీ, తెలంగాణకు హైదరాబాదు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఏది రాజధాని అంటే మనం చెప్పలేని పరిస్థితులలో సామాన్య ప్రజానికం కానించి పార్టీలకు అతీతంగా మనకు చాలా అవమానాలు గురైనాం. కానీ ఈరోజు మనకు శాశ్వత రాజధానిగా వచ్చే ఈ 2-3 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అటు సైడు న్యాయ వ్యవస్థల్ని కానీ, లేకపోతే మనం ఇప్పటికే సిఆర్డిఏ బిల్డింగ్ని కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచే మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రాజధాని కాదంటూనే 5 ఏళ్ళు ఇక్కడే ఉంటూ ఏ రాజధానిని డెవలప్ చేయకోకుండా కర్నూలు న్యాయ రాజధాని అని చెప్తున్నారు. ఒక సైడు విశాఖపట్నాన్ని అసలు నేను అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నానని అక్కడిని రిషికొండను కూడా బోడిగుండు కొట్టి ఇచ్చడం జరిగింది, అక్కడే ఉంటానని చెప్పి కూడా. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ప్రధానమంత్రి వారులకి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బిల్లును పాస్ చేసినందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం.